హలో అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు అయితే సండే అనమాట. వర్షం పడుతుంది మంచిగా మార్నింగ్ నుంచి, ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ నుంచి పడుతుంది అనమాట. సో ఈరోజు అయితే కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంది. సో అదే వ్లాగ్ మీకు చూపిస్తున్నాను అనమాట. మార్నింగే లేచి ఈరోజు ఒక ఈవెంట్ డెకార్ ఉందన్నమాట. మార్నింగ్ లేచి ఇంకా కొంచెం బెలూన్స్ అవి పెట్టుకున్నాను. సో ఇదన్నమాట అక్కడ మనం డెకార్ చేయాల్సింది. అండ్ ఇవాళ నా కిచెన్లో లైట్ డ్యాన్స్ చేస్తుంది, చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో. పొద్దున్న నుంచి ఇదే పని. సంహితకైతే ఈరోజు డ్యాన్స్ రిహార్సల్స్ ఉన్నాయన్నమాట. అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి వాళ్ళ డ్యాన్స్ స్కూల్ది యాన్యువల్ డే ఉంది. అక్కడికి రిహార్సల్కి వెళ్ళినాము. అందుకే మార్నింగే బెలూన్ది గార్లెండ్స్ అవి చేసుకొని పెట్టుకున్నా. మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చే వరకు లేట్ అయితే ఒకవేళ కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఇవైతే చేసుకొని పెట్టుకున్నా అనమాట. రెడీ టు గో బెలూన్ గార్లెండ్స్ లాగా. ఇంకా వాటిని జస్ట్ తీసుకెళ్ళి అక్కడ అడ్జస్ట్ చేసి రావడమే. అండ్ సంహితని రిహార్సల్స్ దగ్గర వెళ్ళి నేను అక్కడ ఒక 2 hours ఏమో ఉంటుంది టైం, అక్కడే ఉండాలి అనుకొని మార్నింగే పప్పు చేసేసా, పాలకూర పప్పు. సో ఈరోజైతే పాలకూర పప్పు చేసిన అనమాట. అండ్ ఇప్పుడు రైస్ పెట్టా, వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. రైస్ పెట్టా అండ్ ఎగ్స్ కూడా పెట్టా అనమాట. ఇదైతే ఇన్స్టాపాట్. సో ఇదైతే నేను ఎక్కువ యూస్ చేయను, ఎందుకంటే నాకు నార్మల్గా రైస్ గిన్నెలో వండుకోవడమే అలవాటు బాగా. ఇండియాలో కూడా అట్లనే ఉండేదాన్ని, రైస్ కుక్కర్ ఉన్నా కూడా యూజ్ చేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చినాక కూడా అట్లనే గిన్నెలోనే పెడతా అనమాట. అదే ఈజీ అనిపిస్తుంది నాకు రైస్ కుక్కర్ కంటే. బట్ ఎప్పుడన్నా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు నాకు రైస్ కుక్కర్లో పెట్టినాం అనుకో అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కదా. సో అట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకుని ఉంటేమే. అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ చేసిళ్ళు, ప్రమోద్ అన్న వాళ్ళు రాఖీ పౌర్ణమికి రాఖీ కడితే అప్పుడు గిఫ్ట్ చేసిళ్ళు అనమాట. ఇది పెద్దదే ఇన్స్టాపాట్ అనమాట. ఇంకా అప్పుడప్పుడు పులావ్స్ కూడా చేసుకోవచ్చు, మంచిగా ఈజీగా అయిపోతుంది. ఫర్మెంట్ చేసుకోవచ్చు, ఏదైనా బ్యాటర్స్ ఉంటే పెరుగు అట్లా అనమాట. సో అది. అండ్ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఎగ్స్ ఇందులో పెట్టాను కదా, ఇది వస్తే ఆఫ్ చేసి బీప్ సౌండ్ వస్తుంది అయిపోయిన తర్వాత, అది ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంకో బ్యాగ్ కూడా వేసుకొని పెట్టుకున్నా. అనిపిస్తుంది ఆ సౌండ్. అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేయడం. ఆఫ్ అయిపోయింది. అదే మాకు ఈరోజు లంచ్కి. అండ్ వచ్చిన తర్వాత కొంచెం అప్పడాలు కూడా వేయించుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇంకా అక్కడ అయితే సంహిత వాళ్ళ డ్యాన్స్ స్కూల్లోనే ఉంటా కావచ్చు అనుకున్నాను కదా. అయితే టీచర్ అనింది అక్కడ ఎక్కువ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కష్టం అవుతుంది, ప్లేస్ సరిపోదు అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి రిహార్సల్స్ చేయాలన్నమాట. ఒకరి తర్వాత ఒకరు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పుకుంటా చేపిస్తూ ఉంటుంది. సో ప్లేస్ సరిపోదు, ప్లీజ్ అందరు వెళ్ళిపోవాలి, పేరెంట్స్ ఎవరు ఉండొద్దు అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని ఇంటికి వచ్చేసిన. అండ్ మళ్ళీ ఇప్పుడు సంహితని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. శశివును ఈయన వెళ్ళి కార్లో కూర్చున్నారు, నేను కూడా వెళ్తున్నాను అనమాట. బాయ్. మా దగ్గర రూట్లో ఇక్కడ కొత్తగా హౌసెస్ కడుతున్నారు చూడండి. సో ఇదన్నమాట. ఇవేంటి ఏం హౌసెస్ ఇవి? టౌన్ హోమ్స్ అంట. ఎంత స్టార్టింగ్? 500 మిడ్స్ అంట. 500K డాలర్స్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 550 అంతకంటే ఎక్కువనే ఉంటుంది అనమాట. టౌన్ హోమ్స్ అంటే వాల్ షేరింగ్ ఉంటుంది, బయట ఎక్కువ ప్లేస్ ఉండదు మనకి, చెట్లు పెట్టుకోవడానికి అట్లా ఏమి ఉండదు. కొంచెం ప్లేస్ ఉంటుంది వాడుకోవచ్చు, కానీ చెట్లు పెట్టుకోవడం కంచేసుకోవడం అట్లా ఉండదు అనమాట. అండ్ ఇంకేంటిది అవి 3 story అండ్ 2 story కదా. ఇవి 3 story అంటే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా 3 story. అంటే ఏంటిదంటే కింద ఫస్ట్ ఎంటర్ అవుతారు, తర్వాత మధ్యలోనేమో కిచెన్ హాల్ అట్లా వస్తుంది అనమాట. పైనకి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్స్ ఉంటాయి, 2 bedrooms 3 bedrooms అట్లా ఉంటాయి అనమాట. సో తక్కువ ప్లేస్లో అట్లా యూటిలైజ్ చేస్తారు స్టెప్స్ ఎక్కి చేసేటట్టుగా. ఇక అది మొత్తం ఆ పైన మధ్యలో కింద మొత్తం కలిపి చెప్తారు కదా మనకి ఇన్ని స్క్వేర్ ఫీట్స్ అని. ఎస్ఎఫ్టీ ఇంత ఉంటుంది అని చెప్తారు. మన ఇండియాలో ఏమో మనకి ల్యాండ్ అంటే ఎంత
కింద ఉన్నది ఎంత ల్యాండ్ అయితే అంతే చెప్తారు కదా. ఇక్కడనైతే మనము రూమ్స్ పైన ఉంటే ఆ రూము స్క్వేర్ ఫీట్స్ అవన్నీ కూడా చెప్తారు. ఆ ఎస్ఎఫ్టీ కూడా కౌంట్ చేసి అది మొత్తం ఒక్కటే అన్నట్టుగా చెప్తారు. అంతేనా? కరెక్టేనా నేను చెప్తాను? అవునా? 100 ఫీట్స్ అంటే 100 ఫీట్స్ ఉంటుంది కదా. 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. బట్ హౌస్ ఎస్ఎఫ్టీలోనే చెప్పి రిజిస్ట్రేషన్ ఎస్ఎఫ్టీలోనే పడుతుంది. ఓ అయితే ఇది నాకే తెలియదు. ఓకే, హౌస్ ఎస్ఎఫ్టీ పైన అపార్ట్మెంట్స్ ఎస్ఎఫ్టీ మీదనే కదా. అపార్ట్మెంట్స్ కాదు నేను అనేది, ఇండిపెండెంట్ హౌసెస్ లాగా. ఇండిపెండెంట్ హౌస్ కూడా నీకు ఎస్ఎఫ్టీ కౌంట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్ఎఫ్టీ కూడా చూస్తారు. ఓకే ఓకే. యాక్చువల్ కన్స్ట్రక్టెడ్ ఎంత, రిమైనింగ్ ఎంత. సో అక్కడనే పక్కకి ఇంకా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అని కూడా పడ్డాయంట. అవైతే 1 మిలియన్ నుంచి స్టార్టింగే 1 మిలియన్ అంట. $1 మిలియన్ వామ్మో అనుకున్నా. అంటే ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళకి అది సింపులే, మెయిన్గా ఎక్కువ ఇక్కడ ఉంటారు అనుకునే వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో అట్లా అయితే సంహిత వాళ్ళ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళే రూట్ చూడండి, మంచిగా గ్రీనరీ ఉంది. ఫుల్ వాన పడుతుంది ఈరోజు అయితే. ఇంకా అట్లా వెళ్తున్నాం. శశి హాయ్ చెప్పరా. హాయ్ హాయ్. Leave it open. Why do you have to take a video? Is that a vlog or something? Yeah. I like your food vlogs. Come on. Hi. Don't put it on. It's raining outside. Doing a lot. సే హాయ్ సంహిత. Hi. బాయ్ కదరా. హాయ్. We're going home, right? It's night. హోమ్కి వెళ్తున్నావు, వేరే వాళ్ళకి చెప్పట్లే కదా. ఇప్పుడే వీడియోకి హాయ్ చెప్పాలి. Hi. అప్పుడు చూసాం కదా హాయ్ అని. హాయ్ బాయ్. హాయ్ బాయ్. ఎలా అయింది రిహార్సల్స్? Bye. ఎన్నో పర్ఫార్మెన్స్ మీది? థర్డ్ పర్ఫార్మెన్సా? Second. ఓకే ఓకే. ఇట్లా నా ఫ్రెండ్ మనస్వి వచ్చింది. అవునా? తన కూడా ఉంది అలా. ఫస్ట్ గ్రూప్ అదాను. ఇక్కడ ఇట్లా నర్సరీ లాగుందనమాట. నాకు ఈ చెట్టు బాగా నచ్చింది, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, రోజెస్ అని చెప్పి వచ్చి చూస్తున్నా. 49.99 అంట అది కాస్ట్. సో అంత పెట్టలేమని చెప్పి వెళ్తున్నా. మందార చెట్లు చాలా బాగున్నాయి అసలు, అన్ని ఫ్లవర్స్ చెట్లు కూడా. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ కొన్నిసార్లు వీటన్నిటిని ఇట్లా చూస్తుంటే అసలు ప్రాణం ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది. అబ్బా కొనుక్కుందాం అని చెప్పేసి. బట్ మాకు వింటర్ వస్తే ఉండవు అనమాట. ఒక్క రోజ్ చెట్టు తప్ప మిగిలినవన్నీ పోతాయి. ఇగో ఇది చూడండి, ఇది కూడా బాగుంది కదా. సేమ్ ఇవన్నీ కూడా అంతే కాస్ట్ ఉన్నాయి అన్నమాట. వావ్, చాలా బాగున్నాయి అసలు. ఇదిగో ఇదైతే 44.99 అంట. ఇది పింక్ది. రోజ్ చెట్లు మాత్రం వింటర్లో కూడా మంచిగానే ఉంటాయి, ఏం పోవు. ఇంకా మిగిలినవన్నీ పోతాయి అన్నమాట. ఇక్కడ బంతి చెట్లు కూడా ఉన్నాయి, చూద్దామండి. బంతి చెట్లు, చిన్న చిన్న బంతి చెట్లు అసలు. ఇవైతే ఎంత ఉన్నాయో మరి తెలియదు, కాస్ట్ ఎంత ఉందో. బట్ గుడ్డి ఉన్నాయి చూడండి. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక్కొక్క దానికి 3-4 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవేమో తురకబంతి చెట్టు లాగా ఉన్నాయి కొంచెం చూడ్డానికి. అట్లా పువ్వుల్లో నడుస్తుంటే, పూల దగ్గర నడుస్తుంటే వాటికి ఇక్కే వేరు ఉంటుంది. నేనైతే మంచిగా చూస్తున్నాను. ఇవి కూడా మనం బతుకమ్మలో యూజ్ చేస్తాం కదా, అట్లా ఉన్నాయి కదా చెట్లు, చూద్దాం. సో ఇంకా స్ట్రాబెర్రీ, ఆనియన్ చెట్లు, టమాటో చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. వంకాయ చెట్టు, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, కుకుంబర్, పుదీనా అన్నీ ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి మంచిగానే. పల్లి చెట్లు కూడా ఉన్నాయి. పెద్ద టమాటో చెట్లు.
పాలకూర, తోటకూర, బ్రేజిల్ అన్నీ Me and I. ఇంత పెద్దగా ఉంది. చాలా బాగున్నాయి కానీ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. సో అదన్నమాట. స్మైల్. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము. మధ్య మధ్యలో అక్కడక్కడ తిరుక్కుంటూ వచ్చినాం అనమాట. ఈరోజు సంహిత వాళ్ళకి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో డ్రెస్ వేసుకొచ్చుకోమన్నారు రిహార్సల్స్కి. అందుకని ఈ డ్రెస్ వేశాను. ఈ డ్రెస్ గుర్తుందా, లాస్ట్ టైం బర్త్డేది అనమాట. ఇక్కడ నేనైతే బెలూన్ గార్లాండ్స్ మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదండి. సో అది ఎలా చేశాను అనేది కొంచెం వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 7 కలర్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఈవెంట్ వచ్చేసి బర్త్డే ఈవెంట్ అండి. 11 ఇయర్స్ పాపది బర్త్డే ఈవెంట్ అనమాట. వాళ్ళు ఇట్లా స్ప్లాష్ పెయింటింగ్ అని చెప్పేసి ఒక స్టూడియోలో చేస్తున్నారు బర్త్డే ఈవెంట్. దానికి తగ్గట్టుగా డెకార్ చేయాలి అని చెప్పి అడిగారనమాట. నాకు ఒక 3 days ముందే కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. ఆ రోజే కాల్ చేసి ఆ రోజే కన్ఫర్మ్ చేశారు. ఇంకా నేను అప్పటికప్పుడు దానికి ఏమేం కావాలి అనేది అన్నీ తెప్పించుకొని ఈ డెకార్ అయితే చేశానండి. ఈ డెకార్ కోసం నేనైతే ఆర్గానిక్ బెలూన్ గార్లాండ్ చేశాను. ఆర్గానిక్ బెలూన్ గార్లాండ్ అంటే మనకి అందులో డిఫరెంట్ సైజెస్ బెలూన్స్ని యూజ్ చేసి గార్లాండ్ అయితే చేసుకుంటాము. నేనైతే గ్రాబ్ అండ్ గో బెలూన్ గార్లాండ్ లాగా చేసుకున్నాను అనమాట. అంటే జస్ట్ మనం వెళ్ళి డైరెక్ట్ అక్కడ ఇంకా బెలూన్ గార్లాండ్ని అతికించేసి రావడమే అనమాట. ఇందులో అయితే నేను 12 inch, 10 inch, 5 inch, 18 inch 4 సైజెస్లో బెలూన్స్ అయితే తీసుకున్నా అండి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో వచ్చేవరకు అయితే రైస్ అయిపోయింది. ఇంకా ఇది ఆపేసి కొంచెం అప్పడాలు వేయించుకొని ఫుడ్ తినడమే. ఈ అప్పడాల స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఇవే ఉన్నాయి ఇప్పుడు. ఈ లైట్ తోటి నాకు తలనొస్తుంది అసలు. డిస్కో లైట్ లాగా డింగ్ 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 అని డ్యాన్స్ చేస్తూనే ఉంది అప్పటి నుంచి. ఇవి ఫ్రై చేస్తున్నా అప్పడాలు. ఫ్రై చేసుకోగానే తినాలి. ఇక కొన్ని ఉన్నాయి కదా, ఇక ఇవి ఆయన్ని కొంచెం అట్లా ఆయిల్లో ఫ్రై చేసేస్తా ఫాస్ట్గా. డిస్కో లైట్ వస్తుంది. డ్యాన్స్ ఎట్లా వేస్తావు? డ్యాన్స్ ఈ వీడియో కూడా ఆపేస్తున్నా అండి. ఈ లైట్కి అందరికీ మీకు కూడా ఇట్లా అవుతూ ఉంటుంది కదా. సో నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫైనల్లీ క్లాత్ పట్టుకొని ఆ లైట్ అయితే తీసేసిన. ఇంక ఇప్పుడు ఇట్లా డార్క్గా ఉంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇంకా కొన్ని వేసి ఫ్రై చేసుకుంటాం. అప్పడాలు దూరం విరిగిపోయినాయి. లాస్ట్లో ఉన్నాయి ఇంకా. ఈ అప్పడాలు కొంచెం ఇట్లా లావుగా ఉంటాయి, అందుకని నేను దీంట్లో ఫ్రై చేస్తున్నాను. లేకుంటే ఓవెన్లో హీట్ చేసుకునేదాన్ని. ఓవెన్లో హీట్ చేసుకుంటే మంచిగా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అని ఒకసారి చూపించాను కదా, బాగుంటుంది అట్లా. అప్పడాలు కొన్ని అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఇందులో పెట్టిన కదా అప్పుడు. సో ఇలా ఒక కప్ ఉంటుంది, దాంతో వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత పర్సెంట్ కావాలనేది ఉంటుంది అన్నమాట. వాటర్ పోసుకొని ఆన్ చేసేస్తే సరిపోతుంది. అది సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే బంద్ చేయాలి. ఆ సౌండ్కి బంద్ చేయలేదనుకో అది మోగుతూనే ఉంటుంది బంద్ చేసేది ఆఖరి. ఇంకా రెడీ టు ఈట్ అన్నమాట. ఇప్పుడు
ఇంకా వెళ్ళి మంచిగా వేడిగా అన్నం వేసుకొని తినాలి, పప్పు వేసుకొని. ఇది ఈరోజు మా వేడి అన్నం పొగలు కక్కుతుంది ఇప్పుడే. సో ఈరోజు అయితే మంచిగా వేడి అన్నం, యా పాలకూర పప్పు, బాయిల్డ్ ఎగ్ అండ్ అప్పడాలు. ఇది మా లంచ్ ప్లేట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ ఫ్లిక్ ఆఫ్ ది వ్రిస్ట్ అని చెప్పేసి, అదే అన్నమాట స్ప్లాష్ పెయింటింగ్ స్టూడియో అయితే. సో ఇక్కడ నేను డెకార్ చేయాలి. వాళ్ళకి ఈవినింగ్ పార్టీ వచ్చేసి 6:30 to 8:30 అని చెప్పారండి. 6 o'clock కల్లా నేను డెకార్ అయితే ఇచ్చేయాలి అని చెప్పి అన్నారనమాట. సో మేము 5 o'clockకి వెళ్ళి ఇవన్నీ అరేంజ్ చేయడానికి నాకు జస్ట్ ఒక 20 minutes పట్టింది అంతే. మిగిలినవన్నీ నేను ఇంట్లోనే చేసుకున్నాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళి ఇవన్నీ పెట్టేయడానికి ఒక 20 minutes పట్టిందనమాట. అంటే మధ్యలో మాకు కార్లో అన్ని బెలూన్స్ ఒకటేసారి పట్టలేదు. ఇంకా మా ఆయన మళ్ళీ 2 times వచ్చాడనమాట. మాకు ఇది ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes డిఫరెన్స్లో ఉందన్నమాట. సో అందుకని ఇంటికాడ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను. సో వాళ్ళు వచ్చేవరకు నేను అన్నీ కంప్లీట్ చేసుకొని ఇట్లా వీడియోస్ కూడా తీసుకొని పెట్టుకున్నాను అనమాట. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు, వచ్చేవరకు మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను అని చెప్పేసి. ఈ ఈవెంట్ కంటే ముందు కూడా ఇంకొక ఈవెంట్ అయ్యిందనమాట, అందుకని వాళ్ళు టెన్షన్ పడ్డారు, చేస్తానో లేదో అని అనుకున్నారంట. బట్ నేను అన్నీ కంప్లీట్ చేశాను అండ్ వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా వచ్చిందని చెప్పారండి. ఇంకా అక్కడ డెకార్ చేసిన తర్వాత అయితే మేము పక్కన మెక్డీ ఉండే అనమాట, మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. అక్కడ కొంచెం ఇట్లా మేమేమో చికెన్ నగెట్స్ తీసుకున్నాము, పిల్లలేమో ఏదో మీల్ అది తీసుకున్నారనమాట. సో అక్కడ కొంతసేపు అవి స్నాక్స్ లాగా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చామండి. ఇంటికైతే వచ్చామండి. ఇంకా ఇప్పుడైతే 8 అవుతుంది అనమాట. పిల్లలకి ఆకలిస్తుందని అంటున్నారు. ఇంకా అక్కడ కొంచెం స్నాక్స్ లాగా తిన్నాం కదా. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. చపాతీ అయితే నేను ఈ ప్యాకెట్వి ఫ్రోజన్ కూడా కాదు, ఇవి నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో అవి తీసుకున్నాను. ఎప్పుడైనా ఇట్లా వర్క్ ఉన్నప్పుడు అట్లా ఇవి యూస్ చేస్తామన్నమాట. సో ఇవే కాపాడతాయి. ఇందులో కొన్ని ఉన్నాయి అండ్ ఇవి కొన్ని. ఈ చపాతీలు పిల్లలకి చేసి పెట్టాలి అండ్ మళ్ళీ వెళ్ళి డెకార్ది అది తీసుకొని రావాలన్నమాట. సో బ్యాక్ డ్రాప్ స్టాండ్, ఇంకా వెల్కమ్ సైన్, అవన్నీ బోర్డ్స్ అవన్నీ పెట్టాం కదా. సో అవి తెచ్చేసుకుంటా అనమాట. మళ్ళీ వెళ్ళి 8:30కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 8 అవ్వస్తుంది. సో ఈలోపు పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి వెళ్దామని చెప్పి చేస్తున్నా. ఇంకా నైట్ పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత మేము వెళ్ళేసి డెకార్ అయితే తీసుకొని వచ్చేసామండి. వాళ్ళకైతే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చిందని అన్నారు. కాంటాక్ట్స్ కూడా తీసుకున్నారు అనమాట నా దగ్గర నుంచి. ఇంకా నెక్స్ట్ మీకు చెప్తామని చెప్పి అన్నారు. ఐ హోప్ ఇంకా మంచి ఈవెంట్స్ రావాలని అనుకుంటున్నాను. బై ద వై ఈ డెకార్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.